విద్యావేత్త నేరెళ్ల శాసనసభ్యులు మాజీ విద్యాశాఖ మంత్రి పాటి రాజం పేదరికంలో ఈ ప్రాంతానికి అభివృద్ధి చేసిన గొప్ప వ్యక్తి పాటి రాజం అని మాజీ ఎమ్మెల్యే కటకం మృత్యుంజయ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో పాటి రాజం జయంతిని పురస్కరించుకుని నేతలు, నాయకులు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన చేసిన సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే కటకం మృత్యుంజయ మాట్లాడుతూ పాటి రాజం గంభీరావుపేట మండల కేంద్రంలో సామాన్య కుటుంబంలో పుట్టి ఉన్నత చదువులు చదివి నేరెళ్ల శాసనసభ్యులుగా గెలుపొంది విద్యాశాఖ మంత్రిగా పదవులు చేపట్టి ప్రజలకు అనేక సేవలతో పాటు ఈ ప్రాంత అభివృద్ధికి పాటుపడిన వ్యక్తి పాటి రాజం అని కొనియాడారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ నేతలు, వివిధ పార్టీల నాయకులు, మాల మహానాడు నాయకులు, వారి కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అమర్ రహే అమర్ రహే పాటి రాజం గారి ఆశయాలను సంవత్సరం గుర్తుందా పరిస్థితి పాటి రాజం జై భీమ్. మన ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర అధికార ప్రతినిధి కటకం మృత్యుంజయ గారికి అదేవిధంగా పేరు పేరున పాటి రాజం గారి జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముందుగా ఒక్క నిమిషం మౌనం పాటించిన తర్వాత ఆయన యొక్క ఆశయం, ఆయన లక్ష్యాలు మన పంతులు గారు వివరిస్తాను తెలియజేస్తూ ముందు ఒక నిమిషము ఆయనకు మౌనం పాటిద్దాం. మరి కీర్తిశేషులు పాటి రాజం గారి జయంతి సభను జరుపుకోవడం చాలా సంతోషకరం. మరి ఉన్నత చదువు చదివి మరి ఉద్యోగాన్ని కూడా వదిలి రాజకీయంలోకి వచ్చి మరి నిజంగా నా వర్గానికి ఏదో ఒకటి చేయాలి, అట్టడుగు వర్గాలకు మంచి చేయాలనేది పెద్దలు ఆర్ఆర్ రాజాగౌడు మరి పంతులు గారు సహకారం, పెద్దల సహకారంతో మరి ముందుకొచ్చిన పాటి రాజం అతని కళ నెరవేరక ముందే మరి అతను భగవంతుడు తీసుకువెళ్ళడం జరిగింది. ఏది ఏమైనా అతను చేసిన కొన్ని సేవలను కానీ అతని కళలు కానీ మనం నెరవేర్చాల్సిన అవసరము, అతని అడుగుజాడల్లో కూడా మరి మనందరం కూడా ఆయన ఆశయాలను నిర్వర్తించాలని తెలియజేస్తూ మరి ప్రతి ఒక్కరూ కూడా ఐక్యతగా ఉండి ముందుకెళ్లాలని మరి పాటి రాజం ఆశయాలను కొనసాగించాలని మరి ఇక్కడ పంతులు గారు ఉన్నారు, అతని సహకారము. అదే రకంగా ఇక్కడ అధికారులు ప్రతి ఒక్కరు వచ్చి ప్రోటోకాల్ ప్రకారము ఈ యొక్క విగ్రహానికి జయంతులు, వర్ధంతులు మరి పరిశుభ్రంగా కూడా ఉంచేటట్టు చర్యలు తీసుకోవాలి. పంతులు గారు మరి దానికి సహకరించాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ప్రత్యేక అందరికీ నమస్కారం. కీర్తిశేషులు పాటి రాజం గారి జన్మదినోత్సవం సందర్భంగా వారికి నివాళులు అర్పించడానికి, శ్రద్ధాంజలి ఘటించడానికి ఇక్కడికి వచ్చినటువంటి మన గంభీరావుపేటనే కాక వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి మిత్రులు అందరికీ కూడా నమస్కారాలు. పాటి రాజం గారు నిజంగా కూడా ఈ ఊళ్ళో ఆయన ఒక ఎమ్మెల్యేగా ఉండి ఎమ్మెల్యేగా పోవడం మాత్రమే కాదు, ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం లోపల అనేక శాఖలను నిర్వహించి ఈ ఊరికి మరీ ముఖ్యంగా మన
సిరిసిల్ల అప్పటి నేరల నియోజకవర్గమే కావచ్చు లేదా సిరిసిల్ల కావచ్చు, అప్పటికి చాలా వెన్నుదన్నుగా ఉన్నటువంటి ఒక గొప్ప వ్యక్తి. ఒక సాధారణమైనటువంటి కుటుంబం లోపల పుట్టి గంభీరావుపేట అనేటువంటి కుగ్రామం నుంచి వెళ్ళి అక్కడ హైదరాబాద్ లోపల ఒక ఉద్యోగిగా పనిచేస్తూ అప్పుడు తనకు వచ్చినటువంటి అవకాశంతో 78 లోపల ఎమ్మెల్యేగా ఎన్నిక కావడం జరిగింది. సరే ఏదో చాలామంది ఎన్నికవుతారు, మేము కూడా అయినా ఇంకెవరు ఆయన MA LLM చదివాడు. ఆ కాలం లోపల మరి ఏమి లేని కాలం లోపలనే వాళ్ళ తల్లిదండ్రులు కానీ లేకుంటే ఆయన ఆయన స్వశక్తి మీద కానీ ఆయన MA LLM చదవడం, అప్పటికి యూనివర్సిటీలో అయిపోయింది అక్కడ చదవడం, అంతకంటే ఎక్కువ చదివేది లేదు. MA ఇటు కొనకు పూర్తి అయిపోయింది, అటు LLM కూడా పూర్తి చేసి. సో అటువంటి ఆయనకు ఉన్నటువంటి క్రెడిట్ ఏంటంటే ఆయన గొప్ప విద్యార్థి కూడా, బాగా చదువుకున్నవాడు. అందుకొరకు అతనికి ప్రభుత్వం లోపల మంత్రిగా పనిచేసేటువంటి అవకాశాలు వచ్చినాయి. ఎందుకంటే ఒక సాత్వికుడుగా ప్రజల అభివృద్ధి కొరకు పాటుపడేటువంటి వ్యక్తిగా రాష్ట్ర ప్రభుత్వం లోపల తనకున్నటువంటి పలుకుబడిని తన నియోజకవర్గానికి కావచ్చు, రాష్ట్రానికి కావచ్చు ఒక సమగ్రమైనటువంటి రీతి లోపల దీన్ని తీసుకుపోతున్నటువంటి ఉద్దేశంతో అప్పుడు మంత్రివర్గం లోపల ఆయనను మంత్రిగా తీసుకోవడం జరిగింది. దాని తర్వాత మీకు అందరికీ తెలిసి ఇక్కడ ఒక వ్యక్తి గంభీరావుపేటలో ఒక మాజీ సర్పంచో ఒక సర్పంచో లేకుంటే నా అటువంటి వాళ్ళు ఎవరో ఉంటేనే ఏదో మనం అంతో ఇంతో పని చేసుకోగలుగుతాం. కానీ అంత గొప్ప వ్యక్తి ఈ ఊరు లోపల పుట్టి ఇక్కడి నుంచి మంత్రి రాష్ట్ర ప్రభుత్వం లోపల మంచి ఆయన శాఖలు నిర్వహించడం, ఉన్నత విద్యాశాఖ, మధ్యతర నీటిపారుదల శాఖ, విద్యాశాఖ, ఇట్లా ఈ ప్రకారంగా విద్యాశాఖ నిర్వహించడం అంటే ఆయన విద్యార్థికుడు కాబట్టి ఆయనకు విద్యాశాఖ ఇచ్చింది. ఆయన ఈయన దాన్ని మంచి యూనివర్సిటీలో సెనేట్ మెంబర్గా కూడా పనిచేసాడు. మీకు తెలుసో తెలియదు, ఉస్మానియా యూనివర్సిటీ సెనేట్ మెంబర్గా కూడా ఎమ్మెల్యే కాకముందు ఆయన ఉండే, ఎమ్మెల్యే అయిన తర్వాత 75 నుంచి 91 ప్రాంతంలో ఉస్మానియా యూనివర్సిటీ సెనేట్ మెంబర్గా పనిచేశాడు. సరే 78 నుంచి 83